వెల్కమ్ టు న్యూస్ అడ్డా. రాష్ట్రంలో కొత్త రూల్స్ వాళ్లకు దబిడిదిబిడే. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బస్సు ప్రమాదం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. ఈ పెను విషాద ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కఠిన చర్యలకు పాల్పడింది. అలాగే రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ నిరంతరం ఉండేలా ప్రణాళిక రచించింది. తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు రవాణా శాఖలో నిరంతరం ఎన్ఫోర్స్మెంట్ ఉండేలా ప్రభుత్వం ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించింది. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ కఠినతరం చేయడానికి సచివాలయంలో రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్ఫోర్స్మెంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో 33 బృందాలు, రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ముఖ్యంగా ఓవర్లోడింగ్ లారీలు, బస్సులు, మినరల్ ట్రాన్స్పోర్ట్ లో శాండ్, ఫ్లై యాష్, స్టోన్, బిల్డింగ్ మెటీరియల్స్, వాహనాల ఫిట్నెస్, పొల్యూషన్, చలానాలపై తనిఖీలు చేయనున్నాయి. వాటికి అదనపు పెనాల్టీతో పాటు వాహనాలు సీజ్ చేయాల చర్యలు తీసుకోనున్నారు. ఇక ఎన్ఫోర్స్మెంట్ బృందంలో డీటీసీ, ఎంవీఐ, ఏఎంబీఐ ఇతర సిబ్బంది ఉండనున్నారు. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు, వ్యవసాయ సంబంధిత ట్రాక్టర్లను వేధింపులకు గురి చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. అలాగే త్వరలో రాష్ట్రంలో రోడ్ సేఫ్టీ మంత్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఎస్ఏ కాంపిటీషన్, అవేర్నెస్ క్యాంపెయిన్, చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్కులను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో 33 బృందాలు, రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నాయి.